రైట్. హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో అయితే భారీగా వర్షం కురుస్తోంది. తాజా అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జేహెచ్ఎంసీ నుంచి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. అలాగే సెక్రటేరియట్ నుంచి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. ఇక జూబ్లీ హిల్స్ నుంచి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాముడు దగ్గరికి వెళ్దాం. రాముడు, జేహెచ్ఎంసీ సిబ్బంది ఎటువంటి జాగ్రత్తలు చేపడుతోంది? సుమారు గంటన్నర నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కొద్దిసేపు వర్షం కురిస్తేనే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా చాలా ఇబ్బందుల పరిస్థితి ఎదుర్కొంటూ ఉంటారు. జేహెచ్ఎంసీ ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తోంది? ఎస్ బలరాం, జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా వర్షం కురిసింది. గడిచినటువంటి గంటన్నర వ్యవధిలో దాదాపు 6-7 కొన్ని ప్రాంతాల్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. దాని ద్వారా అనేక ఇబ్బందులు పడుతున్నారు సిటిజన్స్. దానికి తగ్గట్టుగా ఇటు జీహెచ్ఎంసీ కానీ హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది కానీ వివిధ ప్రాంతాల్లో పనులు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ప్రత్యేకంగా ఒక ప్రకటన జారీ చేశారు. అనేక ప్రాంతాల్లో వర్షం భారీగా పడింది. తమ సిబ్బంది పనిచేస్తున్నప్పటికీ కూడా వరద నీరు రోడ్లపై ఉంటుంది కాబట్టి కొంచెం కమ్యూటర్స్ సహకరించాలి, కొంత ఆలస్యంగా బయలుదేరాలని చెప్పారు. కానీ మనం ఇప్పుడు చూడొచ్చు, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీద ఉన్నాం. తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ ఏ విధంగా జామ్ అయిందో, ఆర్టీసీ ఎక్స్ రోడ్డు, అశోక్ నగర్ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ అంతా కూడా తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా ఇటు లక్డికాపూల్ వెళ్లేటువంటి ప్రాంతంలో మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ఆ పై భాగంలో ట్రాఫిక్ జామ్ కాగా కింది భాగంలో మనం చూస్తే అంబేద్కర్ చౌరస్తా ఈ ప్రాంతంలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఒక గ్రిడ్ లాక్ లాగా తయారైపోయినటువంటి పరిస్థితి. సెక్రటేరియట్ నుంచి వచ్చినటువంటి వాహనాలు ఇటు మళ్ళడానికి, మళ్ళీ ఇటు ముందుకు వెళ్లిపోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ కానీ అదేవిధంగా బీఆర్కే భవన్ ముందు వెళ్లిన తర్వాత ఇటు ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వెళ్లేటువంటి ప్రాంతంలో కానీ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. మనోరంజన్ ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేయి. మనం చూడొచ్చు, సెక్రటేరియట్ నుంచి ఆ ప్రాంతం అంతా కూడా రోడ్డుకు సంబంధించినటువంటి ఆ ప్రాంతం అంతా కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ లో ఏ విధంగా ఉందో ఇప్పుడు చూస్తున్నటువంటి మనం ఈ